విజయవాడలోని సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత పాల్గొన్నారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు అమ్మకం అనేది పెద్ద నేరమన్నారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దన్నారు. 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 7.5 లక్షల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేశాము. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి టీచర్ని మేము అప్పీల్ చేస్తున్నాం. మీ విద్యా సంస్థల సరిహద్దుల్లో ఎక్కడైనా సరే ఈ పొగాకు ఉత్పత్తులు కనుక అమ్మడం జరిగితే ఇంకా తక్షణం 1972 సమాచారం. వ్యాప్తంగా కూడా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చుట్టూ ఉన్నటువంటి బడ్డీ షాపులు ఇవన్నీ కూడా చెక్ చేసి ఎన్ఫోర్స్మెంట్ చేసిన సందర్భం రీసెంట్గా అయ్యింది. అట్లానే ఈ రోజు కూడా ఇటు సిద్ధార్థ కాలేజ్, అట్లానే లైలా కాలేజ్, మిగతా స్కూల్స్ 100 మీటర్ల పరిధిలో పర్సనల్గా వెళ్ళి చెక్ చేయడం జరిగింది.